దేశంలో పోటీ పరీక్షల వ్యవస్థ సురక్షితమేనా? పేపర్ లీకేజ్ లాంటి స్కాములు ఎందుకు సంభవిస్తున్నాయి? వ్యవస్థలపై విశ్వాసం పోయిందని విద్యార్థులు ఎందుకంటున్నారు? సిబిఎస్ఈ చైర్మన్ కార్యదర్శిని ఎందుకు బదిలీ చేశారు? అధికారులను తొలగించి ప్రభుత్వం చేతులు దులుపుకుందా? పోటీ పరీక్షలకు కేంద్ర బిందువుగా భావించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ ఇప్పుడు వరుస వివాదాల్లో చిక్కుకుంటోంది. ఒక సైబర్ సెక్యూరిటీ పరిశోధకుడైన టీనేజ్ యువకులు ఆ సంస్థ వెబ్సైట్లో డొల్లతనాన్ని బయటపెట్టాడు. ఆ పోర్టల్ కు సూపర్ అడ్మిన్ లాగిన్ బైపాస్ ఉన్నట్లుగా తేలింది. దీనివల్ల పోర్టల్ చాలా బలహీనంగా మారిందని, ఎవరైనా హ్యాక్ చేసే వీలుంటుందని తేల్చారు. పోర్టల్లోని బల్క్ యూజర్ డేటా కూడా ఎక్స్పోజ్ అయినట్లుగా తేల్చారు. ఆ వెబ్సైట్ నుంచి డేటాను పూర్తిగా లీక్ చేసి పక్కతో పట్టించే వీలుంటుందని గుర్తించారు. ఎన్టీఏ రీ ఎగ్జామినేషన్ పోర్టల్ ఒట్టి డొల్లా అంటూ ఒక వ్యక్తి చేసిన ఆరోపణలు, అతని సోషల్ మీడియా పోస్టులు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. అనేక మంది సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్, సాఫ్ట్వేర్ డెవలపర్స్ ఈ విషయాన్ని ధ్రువపరచడంతో ఎన్డీఏ పరిస్థితి ఇప్పుడు ఎరకాటంలో పడింది. దీనిపై అత్యవసరంగా విచారణ దర్యాప్తు జరిపి దిద్దుబాటు చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు. చాలా సులభంగా సూపర్ అడ్మిన్ డాష్ బోర్డులోకి వెళ్లే వీలు కల్పించే ఫీచర్స్ విషయంలో జాగ్రత్త వహించాలని కోరుతున్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పనితీరుపై ఇప్పటికే అనేక ఆరోపణలున్నాయి. అంతటి ఉదాసీన, నిర్లక్ష్య వ్యవస్థ మరోటి లేదని చెబుతారు. వైద్య విద్యాలయాల ప్రవేశ పరీక్ష, నీట్ పేపర్ లీకేజీ ఎన్టీఏ అసమర్థతకు అతిపెద్ద నిదర్శనమన్న వాదనలు వస్తున్నాయి. ఇప్పుడు విద్యార్థులందరినీ ఆందోళనలోకి నెడుతూ నీట్ పరీక్ష మరోసారి నిర్వహించాల్సి వస్తోంది. ఎన్టీఏలో ఉద్యోగుల తీరు అంతుపట్టకుండా ఉందని, బాధ్యతారాహిత్యం పెరిగిపోయిందని ఆరోపణలు వస్తున్నాయి. పేపర్ లీకేజీ సాధారణ విషయమైపోయిందనే చెప్పుకోవాలి. ఇక సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ 12వ తరగతి ఫలితాల చుట్టూ వివాదం రోజు రోజుకు ముదురుతోంది. కొత్తగా ప్రవేశపెట్టిన డిజిటల్ ఆన్ స్క్రీన్ మార్కింగ్ విధానం లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకంలో పడేసిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో టెండర్ల కేటాయింపులో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై కేంద్ర విద్యాశాఖ అంతర్గత దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ వివాదంలో ప్రధానంగా కోఎంట్ ఎడ్యుటెక్ అనే సంస్థ పేరు వినిపిస్తోంది. ఈ కంపెనీకి లబ్ధి చేకూర్చేలా టెండర్ నిబంధనలను ఉద్దేశపూర్వకంగా మార్చారని కేంద్ర విద్యాశాఖ అనుమానిస్తోంది. ఆ సంస్థకు సంబంధించిన రికార్డులను అధికారులు ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, గతంలో తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల గందరగోళంలో చిక్కుకున్న గ్లోబరీనా సంస్థే ఇప్పుడు పేరు మార్చుకుని కోఎంట్ ఎడ్యుటెక్ గా అవతరించినట్లు దర్యాప్తులో తేలింది. ఇంతటి వివాదాస్పద చరిత్ర ఉన్న సంస్థకు కీలకమైన సిబిఎస్ఈ బోర్డు పరీక్షల మూల్యాంకన బాధ్యతలను ఎలా అప్పగించారన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈసారి 12వ తరగతి ఉత్తీర్ణత ఒక్కసారిగా 85% పడిపోవడం విద్యార్థులను, తల్లిదండ్రులను విస్మయానికి గురిచేసింది. ఓఎస్ఎం విధానంలో జరిగిన లోపాల వల్ల సప్లిమెంటరీ షీట్లపై మార్కులు వేయకపోవడం, రాసిన సమాధానాలకు పొంతనలేని మార్కులు కేటాయించడం వంటి ఘటనలు వెలుగు చూశాయి. ఇది కేవలం వ్యవస్థాగత లోపమా, లేక టెండర్ల కేటాయింపులో జరిగిన అవినీతి వల్ల తలెత్తిన సాంకేతిక సామర్థ్య లోపమా అన్న కోణంలో విచారణ సాగుతోంది. విద్యార్థుల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవడంతో సిబిఎస్ఈ ఎట్టకేలకు మార్కుల పునః పరిశీలన కోసం ఆన్లైన్ పోర్టల్ను ప్రారంభించింది. షెడ్యూల్ ప్రకారం ముందుగానే ప్రారంభం కావాల్సి ఉన్న సాంకేతిక కారణాలతో ఆలస్యంగా మంగళవారం అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే 4 లక్షలకు పైగా విద్యార్థులు తమ జవాబు పత్రాల స్కాన్ చేసిన కాపీల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. దరఖాస్తు ప్రక్రియలో గందరగోళం లేకుండా ఉండేందుకు సిబిఎస్ఈ ఒక డెమో వీడియోను కూడా విడుదల చేసింది. ఆన్ స్క్రీన్ మార్కింగ్ అవకతవకల నేపథ్యంలో సిబిఎస్ఈ చైర్మన్ రాహుల్ సింగ్, కార్యదర్శి హిమాన్సు గుప్తాపై కేంద్ర ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. వారి స్థానంలో సిబిఎస్ఈ కొత్త చైర్మన్ గా సీనియర్ ఐఏఎస్ అధికారి లోఖండే ప్రశాంత్ సీతారాంను, కార్యదర్శిగా మరో సీనియర్ ఐఏఎస్ అధికారి అయిన వరుణ్ భరద్వాజ్లను నియమించింది. సీతారాం ప్రస్తుతం కేంద్ర హోంశాఖలో అదనపు కార్యదర్శిగా ఉన్నారు. అరుణాచల్ ప్రదేశ్ క్యాడర్ కు చెందినవారు. భరద్వాజ్ కేంద్ర విద్యాశాఖలో డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. ఆన్ స్క్రీన్ మార్కింగ్ అవకతవకల విచారణకు ఏర్పాటైన ఏకసభ్య కమిషన్ కు వారు సహకరిస్తారు. నెలలోగా కమిటీ తన నివేదికను సమర్పించాల్సి ఉంటుంది.